ప్రపంచంలో బ్రాండ్ వాల్యూ పరంగా హైయెస్ట్ ఉన్నటువంటి కంపెనీలు చూస్తే యాక్సెంచర్ 3.47 లక్షల కోట్లు, టీసీఎస్ 1.7 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ 1.36 లక్షల కోట్లు, ఐబిఎం కన్సల్టింగ్ 85,000 కోట్లు, ఎన్టీటీ డేటా 83,000 కోట్లు, క్యాబ్ జెమిని 82,000 కోట్లు, కాగ్నిజెంట్ 75,000 కోట్లు, హెచ్సిఎల్ టెక్ 74,000 కోట్లు, విప్రో 50,000 కోట్లు, ఫుజిసు 34,000 కోట్లు. అంటే ఓవరాల్గా ఈ 10లో చూస్తే దాదాపుగా 4 భారతదేశాన్ని ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీలు. టీసీఎస్ భారత్దే, ఇన్ఫోసిస్ భారత్దే, అదే సందర్భంలో హెచ్సిఎల్ టెక్ భారత్దే, విప్రో భారత్దే. అమెరికా వాటికి చూస్తే ఒక యాక్సెంచర్ కనబడుతుంది, ఐబిఎం కన్సల్టింగ్ కనబడుతుంది, కాగ్నిజెంట్ కనబడుతుంది. వాళ్ళ 3 వాళ్ళతో పోల్చుకుంటే మన 4 ఉన్నాయి. అదే సందర్భంలో జపాన్ వాళ్ళది, ఎన్టీటీ డేటా జపాన్ వాళ్ళదే. అదే సందర్భంలో ఫుజిసు జపాన్ వాళ్ళదే. జపాన్ వాళ్ళే 2 కనబడుతున్నాయి. అదే సందర్భంలో ఫ్రాన్స్ వాళ్ళది వచ్చేటప్పటికి ఒక్క క్యాబ్ జెమిని కనబడుతుంది. అంటే ప్రపంచ బ్రాండెడ్లో భారత్కే కాస్త గిరాకీ ఎక్కువ ఉందన్నమాట.